వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు అయితే మనతో మాట్లాడడానికి అయితే చార్మినార్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ మంజుల రాణి గారు అక్క గారు అయితే ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారు అక్క? బాగున్నాం. ఎట్లాక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, అసలు పార్టీ కనుమరుగు అవుతుందని కొంతమంది అంటా ఉన్నారు. ఏ విధంగా ఉండబోతాను ఈరోజు అనే కనుమరుగు అయిపోయి అనే వాళ్ళే కనుమరుగు అయిపోతారు. ఈరోజు మన జాతిపిత తెలంగాణను తీసుకొచ్చిన మనిషిని కూడా ఆ మాటలు అనడము, పార్టీ అట్లా కావడము, ఉద్యమకారుడు యోధుడు, ఆ యోధుడు తెచ్చినది ఇట్లా పార్టీ అయిపోతుంది అనడము పిచ్చోళ్ళు అంటున్నారు అన్నట్టు అనుకుంటారు. తెలివి లేనోళ్ళన్నా అనుకుంటారు, అతి తెలివి ఉన్న వాళ్ళన్నా అంటున్నారు. ఈరోజు చూస్తే బండి సంజయ్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. పొత్తు అంటే చెప్పుతున్నా అయితే అన్నాడు. ఏ విధంగా తీసుకుంటారు మీరు? మూర్ఖుడు, ఆ మూర్ఖుడు ఏం మాట్లాడుతుండో వానికే తెలియదు. ఈరోజు ఓడిపోయినా కానీ మనకి సిగ్గు లేదు. సిగ్గు లేకుండా మూర్ఖుడు మాట్లాడింది ఎవరు వినిపించుకుంటలేరు కూడా, అంత సమయం కూడా లేదు ప్రజలలో. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ట్రెండ్ ఉంటుంది, చూసేది వినేది, అంత టైం కూడా లేదు జనాలకు. అంటే యూత్ను కూడా ఒక 2 నెలలు 3 నెలలు మీరు మీవన్నీ వదిలిపెట్టుకొని పార్టీకి పనిచేయని చెప్పే మూర్ఖుడు. ఆ మూర్ఖుడు ఈరోజు చెప్పుతోను కొడతా అంటాడంటే ఆ మాటలు అంటే వినేవాళ్ళు కూడా చాలా తక్కువైపోయినారు. పదే పదే ఒకటే విషం, అంటే అమృతం కూడా విషం అయిపోతుంది. ఒక్కసారి 2 సార్లు అంటే ఏదో అనుకోవచ్చు, కనీసం ఇప్పుడు ఎమ్మెల్యేలలో కూడా ఓడిపోయిండు, అయినా వానికి సిగ్గు లేదు. మళ్ళీ ఇప్పుడు ఎంపీలు దానికి కూడా మాట్లాడే మాటలు ఎవ్వరు వినే ఆసక్తి కూడా ప్రజలకు లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటైతే చెత్తకు ఇట్లా ఓటేసినట్టు, చెత్త కుండీలో వేసినట్టు మీ ఓటు పోయి చెత్త కుండీలో చేరుతుంది అని అంటా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఏమంటారు? బీఆర్ఎస్ కు ఓటేస్తే చెత్త కుండీలో అంటే ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన, ఒకప్పుడు తెలంగాణలో మాట్లాడని, తెలంగాణ కోసము ఒక జై తెలంగాణ అనే మాట కూడా అననోళ్ళు ఈరోజు బీఆర్ఎస్ ను చెత్తకుండలో వేసే, తెలంగాణ అనేది మనసులో నుంచి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ ను గెలిపించుకుంటారు. ఈ 2 నెలల్లోనే చుక్కలు చూపించిండ్రు. మళ్ళా వీళ్ళు మధ్యలో వచ్చిండ్రు. వీళ్ళు ఓడిపోయినా మళ్ళీ తెలంగాణలో బీజేపీకి కనుమరుగు అయిపోయినా కానీ వాళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడేది బండి సంజయ్కి అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్ లో అసలు ప్రజలు ఓటేసేవారే ఉండరు బీఆర్ఎస్ కి, అంటే ఓటేస్తారా అన్న ప్రశ్నలు తీసుకొని వస్తా ఉన్నారు కదా. ఓటేస్తారా అంటే అది చూడాలి కదా, లెట్స్ అంటే వాచ్. ఇప్పుడు మళ్ళా 2 నెలల్లో మార్పు అన్నారు కాబట్టి మార్పు ఇప్పుడు ఏం చూపిస్తారో చూడాలి కదా. ప్రజలలో ఇప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు వీళ్ళు వాళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు, అనుకున్నంత మాత్రాన కాదు కదా. ప్రజలు కూడా వాళ్ళకి బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు. వచ్చిన తర్వాత చూడాలి. ఈ రోజు బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా లేకుంటే బండి సంజయ్ ని మళ్ళీ చెప్పులతో కొట్టి ఉరికిపిస్తాడో చూడండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా పొత్తుకెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా బీజేపీ బీఆర్ఎస్? పొత్తుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా అంటే అది అధిష్టానంకు, పెద్దవాళ్లకు ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ ను దీటుకుంటూ, అంటే దానికి అగెనిస్ట్ పోవాలనుకుంటే, పొత్తుకెళ్ళాలనుకుంటే మా సార్ బాపు కేసీఆర్ చేతిలో ఉంటది. అది నాలాంటి వాళ్ళు చెప్పేది కాదు, కానీ అది పొత్తుకెళ్ళాలి అంటే కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడేది మాత్రం ఎవరు వినదలుచుకోలేదు. బండి సంజయ్ చాలా మాట్లాడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఆటో వాళ్ళని ఏదైతే ఉందో, ఆటో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా కానీ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఓట్స్ చేయండి, గవర్నమెంట్ మీద ఇట్లా చేయండి అని చేస్తా ఉన్నారు అని అంటా ఉన్నామా, ఎంతవరకు నిజం? అది తప్పమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరూ బస్సులలో ప్రయాణిస్తే ఆటో వాళ్ళకి అవుతుందో లేదో తెలుస్తలేదా? అది ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు కదా. ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు, చాలా మంది చనిపోయినరు, ఉరి పోసుకుంటున్నారు, ఇళ్లలో పిల్లల పెళ్లిళ్ళు లేవు. వాళ్ళ ప్రతి నెల 20 నుంచి 30 వేలు సంపాదించేటోడు ఈ రోజు నెలకు 5 నుంచి 6 వేలు కూడా సంపాదిస్తలేడు. అది కల్లా నా ఏమైనా తప్పుగా సృష్టించేదా? చెప్పుతోని కొట్టేది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి అర్థమైతలేదా? ప్రజలకు ఒక దగ్గర మొత్తము మైనస్ చేసుకొని వాళ్ళకు ఇప్పుడు ప్లస్ చేయమంటే ఎట్లయితుంది? ఇంకో దాంట్లో చూపించేది ఉండే ఫ్రీ బస్సు మంచిదే అనుకుంటున్నాం, కరెక్టే, కానీ అది ఎవరికి పెట్టేది ఉండే? వైట్ రేషన్ కార్డు వాళ్ళకి పెట్టేది ఉండే, పేదలకు పెట్టేది ఉండే స్కీమ్. అది మహిళలకు పెట్టిరు కాబట్టి వైట్ రేషన్ కార్డు వాళ్ళకి పెట్టేది ఉండే, లేకుంటే అది విద్యా సంస్థలలో ఫ్రీ చేసేది ఉండే. అంత దమ్మున్నోడైతే ఇప్పుడు గరీబ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రైవేట్ దాంట్లో చదివించుకోలేరు, ప్రైవేట్ రంగంలో రక్తం పీలుస్తున్నారు. అట్లాంటి దాంట్లో మీరు ఫ్రీ చేసినుంటే బాగుంటుండే. ఈ మధ్యలో బస్సు పెడితే ఇక్కడ బస్సు వాళ్లకు అదైపోయింది, కండక్టర్లు వాళ్ళ ఉంటుంది, ఉద్యోగులు కూడా చాలా బెజారెత్తిపోతున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు ఆటో వాళ్ళకి ఎంత నష్టం, 60 లక్షల మంది ఉన్నారు ఈ రోజు తెలంగాణలో. వాళ్ళని అందరినీ మీరు అడ్జేసినట్టే కదా. లేకుంటే వాళ్ళకి ఏమైనా ఉపాధి కలిగియండి, నెలకు ఒక 20,000 నుంచి 30,000 వరకు ఆటో వాళ్ళకి ఇచ్చేస్తే అది బాగానే ఉంటది.
ఆ స్కీమ్ కూడా బానే ఉంటది కదా. ఇప్పుడు చూసుకున్నట్టే ప్రజాపాలన అని చెప్పి అయితే గవర్నమెంట్ లోకి వచ్చింది, ఫామ్ అయితే చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏ విధంగా ఉంది ఇప్పుడు మీ కాడ చార్మినార్ డివిజన్ అంటారు కదా, మీ దగ్గర ఏ విధంగా ఉంది? ప్రజాపాలన కాదు, ఇది రాక్షసుడు రాబందుల పాలన. ప్రజాపాలన అనేది ఒక వారం రోజులు బానే అనిపించింది. అవన్నీ బ్యారికేడ్లు వాళ్ళే పెట్టిండ్రు, వాళ్ళే వీకిండ్రు. వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఆ బ్యారికేడ్లు పెట్టిండ్రు. అందులో లోపల ఏమో లంకె బిందెలు ఉన్నాయి, లాటరీలు కూడా గోల్డ్ ఉన్నాయి, డైమండ్లు ఉన్నాయి, అవి ఇవి అన్నారు. మళ్ళీ ఈ రోజు బట్టి విక్రమార్కుని లోపలికి నూకేసి మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటలేడు? రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటలేడు అందులో? మళ్ళీ కేసీఆర్ సార్ని ఎన్నో అన్నాడు, ఎన్నో మాటలు మాట్లాడిండ్రు, ఎంతో మాట్లాడిండ్రు, లోపల ఏమేమో చేసిండ్రు. ఈ రోజు ప్రతి సీఎం ఉండేటట్టు కట్టించినందుకే ఆయన ఎన్నో మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఎందుకు లేడు? బట్టి విక్రమార్కని ఎందుకున్నాడు? ప్రజాపాలన ఎక్కడున్నది ఇప్పుడు? నిజంగా అందులో లంక బిందెలు అవన్నీ ఉన్నాయి అంటారా? అదే చెప్తున్నా కదా, ఈ రోజు మా ఇంట్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా ఇంట్లో కూడా లంక బిందెలు ఉన్నాయి అంటాడు. ఎవరు మాట్లాడితే ఎవరు బాగా అంటే సీఎం ను పట్టుకొని ఆయన ఎన్నో మాటలు మాట్లాడిండు. ఆయన నోటికి దురద బాగా ఇప్పుడు కనిపిస్తలేడు. మళ్ళా ఢిల్లీకి పోయాడు. ఓ అంటే ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ అనేది ఉన్నది. ఇప్పుడు ఏమన్నా సొంతంగా నిర్ణయం తీసుకునే వాల్యూ లేను అని సీఎం ని చేసి పెట్టిండ్రు ఈ రోజు. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో అయితే కాంగ్రెస్ మొత్తం ఇప్పుడు మొత్తం 18 మేమే గెలుస్తామని అంటా ఉన్నారు కదా. 18 కాదు కదా, నాకు తెలిసినంత మటుకు కాంగ్రెస్ పోయి ఓటు అడుగుతూనే చెప్పులతో కొట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకట్లా అంటే ఎక్కడ ఉన్నది ఎక్కడ చుక్కలు మొత్తం అంతా చెప్పిండు కదా, ప్రపంచం మొత్తం చూపించండు. ఎక్కడ కనిపిస్తుండు రేవంత్ రెడ్డి? ఎక్కడ ప్రజలలో ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎక్కడ చూడు అక్కడ అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? అసలు ఏమీ లేదు. అసలు ఏం లేనప్పుడు మనం మాట్లాడాల్సిన పనే ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అదే లేదు. ఇప్పుడు ఎట్లా అంటారు మరి, బీఆర్ఎస్ ఏ విధంగా వెళ్తా ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి? ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనుకుంటా? బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ మాకు బీఆర్ఎస్ వస్తుంది. ఖచ్చితంగా 16కు 16 బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ఏదైతే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేశారు, అది ఏదైతే ఉందో అది తప్పు పడతా ఉన్నారు కదా. ఎందుకు తప్పు పడుతున్నారు అంటే మా తెలంగాణ కాకుండా తెలంగాణ స్కీమ్లన్నీ మొత్తము భారతదేశంలో కావద్దా? పాప కేసీఆర్ ఇన్నైతే స్కీమ్స్ పెట్టిండో తెలంగాణ బంగారు తెలంగాణ చేసింది మొత్తం ప్రపంచం కావద్దా? ఇప్పుడు మొత్తం మన ప్రపంచంలో మన భారతదేశం నుంచి మన తెలంగాణనే చూస్తున్నారు ఈ రోజు. నిజంగా చూసుకున్నా అంటే ముఖ్య ఉద్దేశమే మర్చిపోయాడు కేసీఆర్. ఏదంటే తెలంగాణ పార్టీ ఏదైతే పెట్టిండో తెలంగాణ ప్రజల కోసం అని, అదే మర్చిపోయాడు అని అంటాం. ఎందుకు మర్చిపోయాడు కాబట్టి ఈ రోజు ఇన్ని స్కీములు, కాళేశ్వరం నుంచి ఎన్నో ప్రగతి పదంలో పోతున్నది. ఈ రోజు నంబర్ 1 లో ఉన్నది తెలంగాణ. ఈ 2 నెలల నుంచి ఎక్కడ ప్రగతి ఉన్నది, ఎక్కడ స్కీమ్స్ చేస్తున్నారు, ఏ స్కీమ్ లాగు అవుతున్నది? ఏమీ లేదు. నిజంగా ఇప్పుడు కాళేశ్వరం మీరే అన్నారు, అది కూడా మొత్తం మేడి పండు లెక్క ఉందని అంటారు. మేడి పండు అంటారు తమ్మి. ఇప్పుడు కాళేశ్వరంలో ఈ రోజు తెలంగాణ రాకముందు ఎంత పంట వండుతుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని క్రీసెట్లు ఎంత పంట వండింది, ఇదంతా తెలుస్తలేదా ప్రజలకు? నాకు కాదు, ఒక రైతు చెప్తాడు దాని గురించి మాట్లాడితే. నేను కాదు, నా ఒక సామాన్య మా లేడీస్ అని కాదు, ప్రతి స్కూల్ పిల్లల కాడికించి కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పే అంత సత్తా మన పిల్లలలో చదువుకున్నారు కాబట్టి తెలివి ఉన్నది, తెలుసుకుంటారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు వీళ్ళు మా చిన్న దానికి పెద్ద చేసి భూతబుద్ధం చేసి ఒక పర్రె ఇళ్లలో మనం ఇల్లు కట్టుకుంటేనే ఒక రెండు నెలలు ఏడాది లోపల పర్రె వస్తుంది. ఆ పర్రెని మొత్తం చూసేసి ఇల్లు మొత్తం గులగొట్టుకుంటామా? కాదు కదా. ఏదైతే ఉందో ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న అన్నారు ఒక మాట, ఏం చేయడానికి వెళ్ళారు మేడిగడ్డ కానీ ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే సమాజానికి కించపరిచేలా ఉన్న ఇద్దరు మాట్లాడి, ఇది ఎట్లయిపోయిందంటే ప్రగతి బాగా చేసిండు కాబట్టి ఇప్పుడు వానికి ఏం చేసే పని లేదు కాబట్టి ఎదుట గవర్నమెంట్ ను 10 సంవత్సరాలు పాలించిన దాని మీద ఏదో ఒకటి చూపించాలని చూపిస్తున్నాడు తప్ప ప్రగతి ఎక్కడ చేస్తాడు? ఇప్పుడు ఆయన ఏం బిక్తాడో అని అడిగిన నేను. నువ్వేం చేస్తావు? కొత్త చేయండి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త మైనార్టీలకు ఏం చేస్తున్నారు, ఇప్పుడు బీసీలకు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారో చేయండి, చేసి చూపియండి. సార్ చెయ్యనివి మీరు చేసి చూపిస్తేనే కదా ప్రజలు అనేది ముందుకొచ్చి అరే మా రేవంత్ రెడ్డిని ఒక మార్పు అన్నారు కదా. ఏం మార్పు ఏం లేదు. సార్ ఏం చేసిండో అవన్నీ పీకి పారేస్తా అంటుండు. ఈ రోజు సెక్రటరీ ముంగట తెలుగు తల్లిని పెడదాం అనుకున్నాం, తెలుగు తల్లినే చేంజ్ చేసిండు. తల్లిని చేంజ్ చేసే విధవ ఎవరు? తల్లిని మార్చుకుంటామా మనం? ఈ రోజు తల్లి మోడర్న్ గా లేదని చెప్పేసి మళ్ళీ మోడర్న్ తల్లిని తెచ్చుకుంటాడు అమెరికాకి పోయి. అయితే మన తల్లి బంగారు అవన్నీ కిరీటాలు అన్నీ ఏం పెట్టుకోదు కదా, నేచురల్ గా పెడమని. నేచురల్ గా ఎక్కడున్నది? వాడు బిచ్చపోడు, వాడు బిచ్చం ఎత్తుకునేటోడు కాబట్టి వాళ్ళ తల్లి అట్లున్నదేమో. ఏ తల్లి బంగారు తెలంగాణ ఒకప్పుడు చార్మినార్ లో అంటే వజ్రాలు, వైడూర్యాలు ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడున్నాయి అట్లాంటి వ్యాపారాలు? అవన్నీ చేసిన వాళ్ళం మనం. బంగారు తెలంగాణ బతుకమ్మ ఆడేటప్పుడు మహిళలం ఎట్లుంటాం మనం?
ఇప్పుడు హోల్ సిటీలో హైదరాబాద్ లో మేము ఉన్నామంటే ఇక్కడ ఒక డైమండ్స్ లది ఉంటుండే, ముత్యాలది ఉంటుండే, ఎక్కడ పోయింది? అవన్నీ లేదా? ఇప్పటికి కూడా బంగారం గనులు వెళ్తాయి మన దగ్గర మంచిగా.